ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికల ఈవీఎంలు మిత్రులారా, ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానం. చట్టసభలు దేవాలయాలతో సమానం. ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధి ఉందని అడుగుతున్నావు. నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యావు? నువ్వు 3 పర్యాయాలు ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడని చెప్పి పరిచయం చేస్తాడు. ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం? రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశామని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలేము మిత్రులారా. మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళా లోకం తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు. మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా. టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా వైసీపీ వచ్చినా 3 నెలల వేట మొదలు పెడతాయంట. వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు. ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు? ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా? ఈరోజు 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా 13వ తేదీ జరిగినట్టు ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని. మీకు అది ఇంకా కనపడట్లే. ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు. వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు. ఆల్రెడీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన మీ అందరికీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చారు. 4వ తేదీ ఆ తీర్పు ప్రజాక్షేత్రం నుంచి బయటకు రాబోతోంది మిత్రులారా. ఇది మంచిది కాదు. అందుకే అన్న ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అలజడి జరుగుతుందో, ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో, ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా ఆర్తనాదాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అదే ఆర్తనాదాలు వినపడుతున్నాయి, అదే ఆర్తనాదాలు కనపడుతున్నాయి. అందుకనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. రోజు రోజుగా రౌడీయిజం, తాడిపత్రిలో రౌడీయిజం, చంద్రగిరిలో రౌడీయిజం, తెనాల్లో రౌడీయిజం, విశాఖపట్నంలో ఓటేసిన పాపానికి అంటే ఓటు హక్కు కూడా వినియోగించకూడదా? అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే ఇళ్లలోకి దూరి కొడతారా? సమ్మెడితో దాడి చేస్తారా? అభ్యర్థులను హతమార్చే ప్రయత్నం చేస్తారా? ఇది రౌడీ రాజ్యం కాకుండా ఏ రాజ్యం? ప్రజాస్వామ్యంపై గొడ్డలి వేటిగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అధికార పార్టీ కొందరు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించిన కారణంగా ఈ 5 సంవత్సరాలు అధికార పార్టీని భుజాల మీద మోసినందుకు కారణంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి మొత్తం వైసీపీ గూండాల అరాచకం, కొందరు అధికారులు మిత్రులారా, కొందరు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాలు మోసిన కారణంగా పేట్రేగిపోయారు. దొండి ప్రజల్ని హింసిస్తారు, ప్రజల్ని కొడతారు. అక్కడ చూడండి, అది సేమ్ సరిపోతుంది. వైసీపీ నాయకులకి సరిపోతుంది. ఇది తమాజ్ చేస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నాం మనం? మీ ఆగడాలు భరించి ఈ 5 సంవత్సరాలు ప్రజలు విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆర్తనాదాలు చూడండి. వైసీపీ గూండాల దౌర్జన్యాల నుంచి కాపాడండి ప్రజల ఆర్తనాదాలు. ఇది దీనికి కొమ్ము కాసినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల నుంచి తప్పించారు. 10 మంది ఎస్పీలని ఎన్నికల విధి నుంచి తప్పించారు. 5-6 మంది ఐఏఎస్ఎల్ని ఎన్నికల విధి నుంచి తప్పించారు. వీరందరినీ ఎందుకు తప్పించారు? అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని. అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి కొందరు మాట్లాడతారు. పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు. వాళ్ళిద్దరు లెటర్ రాసిన కారణంగా ఈ ప్రాంతాల్లో అల్లరి జరిగిందని. అంటే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆగడాల్ని, అక్రమాల్ని, అధికార దుర్వినియోగాన్ని మేము కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయిన కారణంగానే
ఈ మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. మీ అధికారులు మీకు కొమ్ముగాసిన అధికారులుగా నునింటే ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుండేటివి కాదు. దాన్ని ప్రశ్నించేందుకు మా మీద ఎదురుదాడి, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి ఎంతవరకు సమంజసం చెప్పండి ఇది? మేము అందుకనే గతంలో చెప్పాం, ముఖ్యమంత్రి గారు యూకే పర్యటన కాదు యూపీకి వెళ్ళి ఉండాలని. ఉత్తరప్రదేశ్కి వెళ్ళుంటే ఏ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ప్రజలకి రక్షణ వలయంగా నిలిచారో, కవచంగా నిలిచారో అది ఒకసారి చూసి తెలుసుకోండి. ఆయన వరుసగా 3 రోజులు నేను గమనిస్తున్నా, అంబటి గారు కానీ సజ్జల కానీ మిగతా సోకాల్ వైసీపీ అధికార పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నాయకుల్ని మా అధ్యక్షురాల మీద అభాండాలు నెడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు అధికార పార్టీ నాయకుల్ని. ఇప్పటికే మీకు చూపించా 4 వీడియోలు, ఇలాంటి 400 వీడియోలు ఉన్నాయి మిత్రులారా. ఇలాంటి వీడియోలు 400 వీడియోలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడెక్కడ దౌర్జన్యం చేశారు. ఈ దౌర్జన్యం చేసిందంతా అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు. సిగ్గుండాలి. ఎమ్మెల్యే అభ్యర్థులు ఇలాంటి వారికి సీట్ ఇచ్చిన వాళ్ళు అనాలి. ఒకరేమో ఫ్రాక్షన్ చేస్తారంట, వేటాడతారంట. ఏం పెద్దారెడ్డి తమాషా చేస్తున్నావా వేటాడేదానికి? ఉచ్చుంటుంది, అడవిలో ఉచ్చుంటుంది, జంతువులు విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఉచ్చురది ఉంటుంది, ఆ ఉచ్చులో తగులుకుంటావు నువ్వు. తెనాలి ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే వీళ్ళందరూ ఖచ్చితంగా ఎన్డీఏ అధికారులకు రాబోతోంది. మీరు చేసినటువంటి అక్రమాలు, ఆగడాలు, అఘాయిత్యాలు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపిస్తాము. మీరందరూ జైలుకి వెళ్తారు. వెళ్ళే ప్రమాదం అని చెప్పట్లా, వెళ్తారు. ఎవ్వరూ చట్టం నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ జరిగినటువంటి సంఘటనల్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అక్రమంగా ఎవరెవరు మాట్లాడారో వారందరినీ అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని. దీని వెనకాల ఉద్దేశం ఏమిటంటే మిత్రులారా, అధికార పార్టీ ఉద్దేశం ఇప్పుడు గొడవల్లో అధికార పార్టీ కార్యకర్తల్ని ఇరికించి రాబో రోజుల్లో తమ చుట్టూరు ప్రదక్షిణ చేసుకునే ఒక సీక్రెట్ అజెండాతోనే కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఇలా ప్రతిపక్ష నాయకులపైకి, వాళ్ళ ఇళ్లపైకి, వాళ్ళ బండ్లపైకి పంపిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు దాదాపు అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడిప్పుడే బయట వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ అటెంప్ట్ మర్డర్ కింద ఆ సెక్షన్లు నమోదయ్యాయి. నిన్న సిట్ చేసినట్టు విచారణలో కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు. దీంట్లో పూర్తిగా పోలీసుల వైఫల్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఇకనైనా సరే అధికార పార్టీ ఆగడాలకి స్వస్తి పలకండి. మీ లబ్ధి కోసం దయచేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించగద్దండి. ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతమైన వాతావరణంలో పెడదాం. మీరు కానీ తోక జాడిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా దిగజార్చారంటే ఈరోజు చాలా అవమానంగా ఉంది తెలుగు వాళ్ళకి. దాదాపు 5 కోట్ల మంది తెలుగు వాళ్ళు అవమానపడుతున్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని 2019లో ఎందుకురా ఎన్నుకున్నామా అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దాదాపు ఇంకా 12-13 రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఐప్యాక్ చెప్పినట్టు ప్యాకప్ చేసుకొని పర్మనెంట్గా ఆయన విదేశీ పర్యటనలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఇక్కడేం పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఇంకేం పని లేదు. కాబట్టి ఆయన తీర్థయాత్రలు చేసుకుంటా ఎక్కడెక్కడ వాళ్ళ దేవుని మొక్కుంటాడో, మా దేవుని మొక్కుంటాడో, ఏ దేవుని మొక్కుంటాడో ఆయన ఇష్టం. ఆయన ఎందుకంటే అది వారి వ్యక్తిగతం కాబట్టి ఎక్కడికన్నా పోయి మొక్కోండి. మీరు మొక్కోండి కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దండి. మీరు నామాలు పెట్టుకోండి కానీ ప్రజలకి పంగనామాలు పెట్టద్దండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ జరిగినటువంటి సంఘటనల మీద వెంటనే వీరందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా అంబటి గారు మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. మా అధ్యక్షురాలపై మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ
అలాగే అంబటి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.